సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషి అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిక గారు అమ్మ స్వర్ణమాలంబ గారు కృతజ్ఞతలతో మనము శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణము శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణము షష్ఠ స్కందము మనకు వినిపించడానికి వస్తున్నారు రాధా మేడం గారు. నిత్య పారాయణము పారాయణము అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం. ఈరోజు అందరికీ సంక్రాంతి పండుగ భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణము మొదలు పెడతాము. రాధా మేడం, మీకు మా అందరి తరపున స్వాగతం సుస్వాగతం. మ్యామ్, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఉమా మేడం. ముందుగా సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీను భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణామాలయాం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా. వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతి ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము షష్ఠ స్కంధము. శ్రీమాత్రే నమః. నిన్నటి పారాయణలో మనకి ఇక్కడ ఎవరు విశ్వామిత్రుడును మరియు హరిశ్చంద్రుల వారు ఇద్దరు ఒకరికొకరు కలహాలతోటి శాపాలతోటి వాళ్ళ యుద్ధం ఎలా కొనసాగిందనేది మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత వ్యాసుడు జనమేజయుడికి మైత్రావర్ణుడు విశ్వామిత్రుడు ఇద్దరు బ్రహ్మర్షులే, అలాంటి వాళ్ళు కూడా అహంకారాన్ని జయించలేకపోయారు అని, మరి మానవ మాతృలము దేవతలము దానవులు వీళ్ళెంతటి వాళ్ళు అనేసి అన్నప్పుడు జనమేజయ మహారాజు ఈ మైత్రావర్ణుడు అంటే ఎవరు అనే విషయాన్ని అడగడం జరిగింది. ఆయనకు ఆ సందేహం వచ్చింది. ఈ వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుని మధ్యలో జరిగిన సంభాషణ గురించి, జరిగిన యుద్ధం గురించి చెప్తూ మళ్ళీ మైత్రేయ వర్ణుడు అని అంటున్నాడే అనేసి అడుగుతున్నాడు. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని, ఆయన చేసే పనులను బట్టి వచ్చిందా, గుణాన్ని బట్టి వచ్చిందా అనేసి ఇక్కడ జనమేజయుడు వ్యాసుని అడిగారు. అప్పుడు వ్యాసు భగవానుడు చెప్తున్నాడు, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు. ఈ విషయం నీకు ముందే తెలుసు కదా, ఇది మనం ముందే తెలుసుకున్నాము కదా. అయితే ఈయన ఒక సందర్భంలో నిమి అనే మహారాజు పేరు నిమి, ఆయన ఇచ్చిన శాపం వలన మహారాజు ఇచ్చిన శాపము ఎవరికి, మన వశిష్ఠునికి మహారాజు గారు శాపం ఇచ్చారంట. అంత తపో నిష్ఠతో ఉన్న మునికి
ఒక రాజు శాపం ఇచ్చాడంట. ఇవ్వడం వల్ల అతను ఆ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఎలా మిత్రావరుణులకు పుత్రుడుగా పునర్జన్మను పొందాడు. మిత్రావరుణుడు మైత్రావరుణుడు ఒకటే. ఇక్కడ మిత్రుడు వేరే, వర్ణుడు వేరే, వీళ్ళిద్దరూ స్నేహితులు అన్నమాట. వీళ్ళకి మళ్ళీ ఈయన ఎవరు వశిష్ఠుడు పుట్టాడు. పునర్జన్మను మళ్ళీ జన్మ తీసుకోవడం జరిగింది. అది ఏంటో ఆ మిత్రావరుణుల గురించి చెప్తున్నాడు వ్యాసుడు. ఇది చాలా విచిత్రమైన కథ. ఒక మహారాజు ఒక మహర్షిని, సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి యొక్క కుమారుడైన వశిష్ఠుణ్ణి శపించడం ఏమిటి, ఎందుకు శపించవలసి వచ్చింది, ఏం తప్పు చేశాడని శపించాడు అనేసి అడుగుతున్నాడు జనమేజయుడు వ్యాసుణ్ణి. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, నేను నీకు అంతకు ముందే కారణాలన్నీ చెప్పాను. అన్ని శాపాలకైనా దేనికైనా గాని కారణం ఏంటి అంటే అహంకారమే. ఈ సంసారం మొత్తము సర్వకాలాలకు మొత్తము అంతా మాయా గుణాలతోటి, త్రిగుణాలతోటి, మొత్తం మూడింటితోటి ఈ సంసారము సర్వ సృష్టి కూడా వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నాడు. సకల ప్రాణులు కూడా, మొత్తము జగత్తు సృష్టి అంతా సత్వ రజ తమో గుణాలతోటే ఏర్పడి ఉంటుంది. దాని వల్లనే మనిషి యొక్క ప్రవర్తన అహంకారంగా, లోభముగా, మోహంగా వాళ్ళు ఎలా మారి ఒకరికొకరు క్రోధంగా శాపనార్థాలు పెట్టుకొని వాళ్ళు ఎలా అవుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఇక్కడ భూపాలుడు అంటే భూమిని పరిపాలించే రాజు అతని ధర్మాన్ని నిర్వర్తించాలి. విప్రమోత్తములు అంటే బ్రాహ్మణులేమో తపస్సు చేయాలి. ఇలా ఎవరి గుణాలు వాళ్ళు, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది సృష్టి యొక్క నియమము. అయితే ఇక్కడ అప్పుడప్పుడు ఇవి తారుమారు అవుతూ ఉన్నాయి. అప్పుడే మనకి చిక్ అనేది వస్తుంది. అంటే రాజులు కామానికి, క్రోధానికి వివశులవుతూ ఉంటారు. మునులేమో లోభానికి, అహంకారానికి, ఇప్పుడు మనం తీసుకున్న నిన్నటి చరిత్ర చూస్తే కూడా అంతే కదా, లోభానికి అహంకారానికి లోనవుతూ ఉన్నారు. ఈ రకంగా రజోగుణ ప్రధానంగా క్షత్రియులేమో యజ్ఞాలు చేయాలి. ఎందుకంటే రాజులు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ రాజ్య పరిపాలన కోసము యజ్ఞం అనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే మునులు కూడా తపస్సని చేయాలి. ఇక్కడ సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించడం లేదు అనేసి వ్యాసుడు చెప్తున్నాడు. సాత్వికంగా ఇంద్రియాలను మొత్తం అదుపులో ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరి కోరికలకు వాళ్ళు, ఎవరి ఇష్టానికి వాళ్ళు ఇలా ఉంటున్నారు అనేసి చెప్తున్నాడు. యజంతి క్షతియా రాజాన్ రజోగుణ సమావృతః బ్రాహ్మణస్తు తథా రాజాన్ నకోపి సత్వ సంయుతః. అయితే ఈ వశిష్ఠుడు నిమి మహారాజును శపిస్తే వారేమో మళ్ళీ వీరిని శపించారు. ఇద్దరు ఒకరికొకరు శపించుకున్నారంట. అది ఎలాగో చూద్దాం. ఇద్దరు కష్టాల పాలయ్యారు మళ్ళీ. అంటే కాల మహిమ ఎలా ఉంటుంది చూడండి, విధి ఎంత బలీయం కదా అని చెప్తున్నాడు. అంటే ఈ త్రిగుణాత్మకమైన ఈ సంసారములో మనము, మానవులు, దేవతలు, దానవులు, రాక్షసులు ఎవరైనా గాని ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి ఉన్నంత మాత్రాన మనశుద్ధి అనేది లేకపోతే ఏ పని కూడా జరగదు. మనశుద్ధి అనేది ఉత్తరోత్తరము ఉత్తమమైనది, కానీ అది చాలా బహు దుర్లభము. ఇదంతా మాయాశక్తి ప్రభావము, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి అంటే ఇక్కడ మనం చేయాల్సిన పనులు, చేయాల్సిన వ్రతాలు, యజ్ఞాలు ఏదైనా అని చేస్తున్నాము, కానీ మనస్సుని మట్టుకు శుద్ధిగా ఉంచుకోవట్లేదు. పైకి మట్టుకు పనులన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నాము. ఆత్మశుద్ధి లేనిది ఏ పని జరిగినా అని అది వ్యర్థమే కదా అని చెప్తున్నాడు. ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగితే, మొత్తము మాయాశక్తి ప్రభావంతో ఉంది కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలిగితే క్షణంలో అందరూ విముక్తులైపోతారు. లేకపోతే అలాగే కొట్టుమిట్టాడుకుంటూ అదే సంసార బంధంలో ఉండవలసి వస్తుంది అని చెప్తున్నారు. ఆ తల్లి అనుగ్రహము ఎవరి మీద ఎలా ఎప్పుడు వస్తుందో అని ఎవరు చెప్పలేదు. ఆ హరిహరాదులకు కూడా లభించదు. ఒక్కొక్కప్పుడు సత్యవ్రతంగా సాధారణ నియమాలు, అంటే మనలాంటి సాధారణ మానవులు కూడా మనస్ఫూర్తిగా నియమాలతోటి సత్యంగా, ధర్మంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, భూలోకంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ విషయాన్ని చెప్తున్నాడు. అలా సామాన్యునికి కూడా అమ్మవారి అనుగ్రహము తప్పక లభిస్తుంది. అది ఎవరు చెప్పలేము. ఎప్పుడు ఎవరిని అమ్మవారు అనుగ్రహిస్తుందనే విషయాన్ని చెప్పలేము. ఆవిడ హృదయాన్ని తెలుసుకోగలిగిన వాడు ఈ ముల్లోకాలలో కూడా ఎవరు లేరు. కానీ ఒకటి మాత్రం నిజము, జగదీశ్వరి ఆ అమ్మవారి
భక్తులకు వశురాలు, ఆమె భక్తికి లొంగిపోతుంది అనేసి చెప్తున్నాడు. తస్యాస్తు హృదయం కోపి కోపి నావేతి భువనత్రయే తదాపి భక్తవశ్యేయం భవత్యేవాసు నిశ్చయం. అందుచేత ఏ దోషాలనైనా తొలగించుకోవాలంటే, ఎలాంటి దోషాలనైనా తొలగించుకోవాలంటే ఆ అమ్మవారి యొక్క పాదాలను పట్టుకోవాలి. ఆ దేవీ భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గము అనేసి ఉంది కదా. ఆయన ఎందుకు శాపం పెట్టాడనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఆయన నిమి మహారాజు అనే ఆయన ఇక్ష్వాకు వంశ సంభూతుడు. ఇక్ష్వాకు వంశము అంటే సూర్య వంశము. ఆ వంశానికి చెందినవాడన్నమాట. ఆయన 12వ కొడుకు అన్నమాట. అంటే ఈ రాజ్య వంశంలో ఆయన 12వ సంతానం. అయితే రూప గుణ సంపన్నుడు, ప్రజారంజకుడు, సత్యవాది, మహాజ్ఞాని రాజు కాబట్టి అనేక యజ్ఞాలను చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు అంత రాజ పదవిలో ఉన్నప్పుడు అంటే ఈ గుణాలు, త్రిగుణాలు ఏ రకంగా ప్రేరేపిస్తాయి, ఆ రాజుకి ఏమనిపించిందో చెప్తున్నారు ఇక్కడ. ఆయన బ్రాహ్మణుల కోసం అనేసి గౌతమ ఆశ్రమము దగ్గర, సమీపంలో గౌతమ ముని ఉన్న ఆశ్రమం దగ్గర ఒక పట్టణాన్ని బ్రాహ్మణుల కోసం నిర్మించి దానికి జయము అనే పేరు పెట్టాడు. ఒక చిన్న నగరాన్ని నిర్మించాడు, పట్టణాన్ని నిర్మించి దానికి జయము అని పేరు పెట్టాడు ఆయన రాజుగా ఉన్నప్పుడు. ఇంకా బ్రాహ్మణులందరూ అక్కడ చేరి చాలా సుఖంగా ఆ రాజు యొక్క పరిపాలనలో ఉంటున్నారు, నిమి మహారాజు యొక్క పరిపాలనలో. అయితే ఇలా ఉండగా ఒక రోజు ఈ మహారాజుకి ఒక ఆలోచన వస్తుంది. గంభీరంగా, మంచిగా, పెద్దగా, ఆడంబరంగా భూమిని దానం ఇచ్చి ఒక మహాయజ్ఞాన్ని చెయ్యాలి అని సంకల్పం కలిగింది ఆయనకు. ఈ బ్రాహ్మణులకి పెద్ద భూమిని పెద్ద మొత్తంలో దాన ధర్మంగా ఇచ్చేసి అక్కడనే అమ్మవారికి సంబంధించి ఒక యజ్ఞం నిర్వహించాలి. అది ఎలా ఉండాలి, ఆ యజ్ఞం అనేది అందరూ ముల్లోకాలకి అది ప్రసిద్ధి చెందాలి, అలాంటి యజ్ఞం చేయాలనేసి ఆయన మనస్సులో ఒక కోరిక వచ్చిందంట. అయితే రజోగుణం అలా ఉంటుంది, అంటే రాజు కాబట్టి అలా గుణం అలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళ కులము యొక్క ఇక్ష్వాకు వంశానికి యొక్క అధిపతి ఎవరుంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రాజు వాళ్ళ అనుమతి, ఎందుకంటే ఈయన 12వ కొడుకు కాబట్టి అక్కడ ఉన్న ఆయన కంటే ముందున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని పెద్ద పెద్ద మహాత్ములతోటి సంప్రదించి కావలసిన యజ్ఞ సామాగ్రిని అంతా తీసుకొచ్చుకొని భృగు మహర్షిని, అంగీరసుణ్ణి, వామదేవుణ్ణి, గౌతముణ్ణి, వశిష్ఠుల వారిని, పులస్యుని, రుచిక, పులహ ప్రభృతి మొదలైన అందరు మహర్షులను ఈయన ఈ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. యజ్ఞ విద్యా ప్రావీణులైన వేద పండితులను అందరినీ, బ్రాహ్మణులకే భూమి దానం ఇచ్చి పట్టణం నిర్మించాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ వేద పండితులను అందరినీ కూడా పిలిపిస్తాడు. అందరినీ పిలిపించి ఇంకా వాళ్ళ కుల గురువు ఎవరు ఉంటారంటే వశిష్ఠుల వారు ఉంటారు. నిమి మహారాజు పరిపాలనలో వాళ్ళ కుల గురువు వశిష్ఠుల వారిని పిలిపించి ఆయనకి పాద పూజ చేసి ఆయన చెప్తున్నాడు, నువ్వు సర్వజ్ఞుడివి, యజ్ఞ సంభారాలన్నీ నేను సమకూర్చుకున్నాను, దయచేసి నాతో ఈ యజ్ఞాన్ని నువ్వు చేయించు. ఈ యజ్ఞం ఎలా ఉండాలి, నా భూతో నా భవిష్యత్తు అనేలా ఉండాలి, ఇది 5000 సంవత్సరాల వరకు కొనసాగాలి, ఇలాంటి యజ్ఞ దీక్షను నేను చెయ్యాలని నాకు కోరిక కలిగింది, ఈ యజ్ఞము జరిపించు, ఇది అపురూపమైనది, అపూర్వమైనది, మహామణిత్వమైనది, ఆ అమ్మవారి యొక్క దేవీ యజ్ఞము, శ్రీ జగదంబిక ప్రీతి కోసమే, ఆ అమ్మవారి యొక్క ప్రీతి కోసమే నేను ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను, కాదనకుండా ఈ ఆధ్వర్యాన్ని స్వీకరించండి. అంటే ఇక్కడ వశిష్ఠుల వారిని పిలిచి ఆయన ఏమంటున్నాడంటే, ఈ యజ్ఞానికి నువ్వు యజమానిగా ఉండి నువ్వు నా చేత ఈ యజ్ఞాన్ని చేయించు అనేసి చెప్తున్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు మాట్లాడుతున్నారు, నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది, కానీ నీకంటే ముందు కూడా, జాగ్రత్తగా వినండి, నీకంటే ముందు కూడా నాకు ఇంద్రుడు పిలిచాడు, ఇదే యజ్ఞాన్ని అతను కూడా చేస్తున్నాడు, పైగా అతడు దేవతల యొక్క అధిపతి కాబట్టి, ఇంద్రుడుగా దేవతల యొక్క అధిపతి కాబట్టి మొదలు నేను ఆయన దగ్గరికే వెళ్ళి ఆ యజ్ఞాన్ని జరిపించాలి, ఆ తర్వాతనే నీ దగ్గరికి వచ్చి నీ యజ్ఞాన్ని నీతో చేయిస్తాను అని అంటాడు. అయితే అప్పుడు ఈయన అంటాడన్నమాట, నిమి మహారాజు 5000 సంవత్సరాల వరకు కొనసాగాల్సిన ఈ యజ్ఞాన్ని నువ్వు అక్కడ యజ్ఞం చేసి వచ్చే వరకు నేను ఎదురు చూడాలనా, ఇది జరగని పని, ఎందుకంటే నువ్వు
కుల గురువువి, నువ్వు మొదలు నాకే ఈ యజ్ఞాన్ని చేయించాలి కదా అని చెప్తాడు. ఎంత చెప్పినా గాని ఇంకా ఇతను వినడన్నమాట. ఎవరు? వశిష్ఠుల వారు వినకుండా ఆయన ఏం చేస్తాడు, ఇంద్రుడి దగ్గరికే మొదట వెళ్ళి ఇంద్రుని యొక్క యజ్ఞాన్ని చేయించడం మొదలు పెడతాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఆయన గురించి ఎదురు చూడకుండా ఈయన కూడా ఇక్కడ యజ్ఞాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఈయన అనుకుంటాడన్నమాట, వశిష్ఠుల వారికి అక్కడ ధనం మొత్తం ఎక్కువగా ఇస్తున్నట్టున్నాడు ఇంద్రుడు, అందుకనే నా దగ్గర ఈ యజ్ఞాన్ని జరిపించకుండా మొదలు ఇంద్రుడి దగ్గరికే వెళ్ళాడు అనేసి ఆయన మనసులో అలా ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే, ఇక్కడ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి గౌతముడిని ఆయనను యజ్ఞం యొక్క యజమానిగా ఉండమనేసి ఆయనను చెప్పడం జరుగుతుంది గౌతముడిని. చెప్పేసి ఈ రకంగా ఈయన కూడా ఇక్కడ నిమి మహారాజు యజ్ఞాన్ని మొదలు పెడతాడు. సరే, ఇంకా హిమాలయ సన్నిధిలో సముద్ర తీరములో యజ్ఞాన్ని మొత్తం మీద నిమి మహారాజు ప్రారంభిస్తాడు. మళ్ళా బ్రాహ్మణులందరికీ పిలిపించి వాళ్ళకందరికి ధనాన్ని, గోవులను, భూమిని, బంగారాన్ని మొత్తము అన్ని రకాలుగా అన్ని దానాలన్నీ ఇచ్చి సంతృప్తి చేస్తూ ఈ యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తాడు. ఇక్కడనేమో ఈ ఇంద్రుడి దగ్గర వశిష్ఠుల వారి యజ్ఞము పూర్తయి వెంటనే అతడు బయలుదేరి మళ్ళీ ఇక్కడ వశిష్ఠుడి దగ్గరికి రావడం, నిమి మహారాజు దగ్గరికి రావడం జరుగుతుంది. వశిష్ఠులు వచ్చినప్పుడు ఆయన ఈ యజ్ఞ కార్యాలలో చాలా అలసిపోయి ఉంటాడు. నిమి మహారాజు ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న సేనకులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరూ ఆయనను నిద్ర నుంచి లేపరన్నమాట. ఇంకా చాలా సేపు ఇక్కడ వశిష్ఠ మహాముని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఆయనకు ఒక అవమానం లాగా అనిపిస్తుంది. నేను ఇంత పెద్ద కుల గురువుని, నేను అక్కడ ఇంద్రుడి దగ్గర యజ్ఞం జరిపించి ఇక్కడికి వచ్చినా గాని నన్ను ఇలా నిలబెడతారా, ఇంత అవమానిస్తారా, ఇప్పటికీ కూడా ఈ నిమి మహారాజు బయటికి రావటం లేదు, అసలు నేను లేకుండానే ఈ యజ్ఞాన్ని జరిపించాడు, పైగా నన్ను ఈ రకంగా అవమానిస్తాడా అనేసి ఆయనకు పట్టరాని కోపం వస్తుంది. కోపం రాగానే ఇంకా అతను ఏం చేస్తాడంటే, నన్ను కాదని మరొక గురువుని పెట్టినందుకు, నన్ను ఇలా అవమానించినందుకు నీకు తగిన శిక్ష నువ్వు అనుభవించాల్సిందే అనేసి ఆయన కోపంతో నిమి మహారాజుని శపించడం జరుగుతుంది. నీ శరీరం మొత్తము రాలిపోయి విదేహుడివై అవుదువుగాక అని శపిస్తాడు. ఈ మాట విన్న అక్కడ సేనాధిపతులు ఉంటారు కదా, సేవకులు, వీళ్ళందరూ కంగారు పడి మెల్లమెల్ల అందరూ పరిగెత్తుకొని నిమి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన నిద్ర లేపి ఇక్కడ జరిగిందంతా చెప్తారు. చెప్పగానే ఇంకా నిమి మహారాజుకి ఇలాంటి శాపం అతను పెట్టాడని తెలియగానే అతడు ఎంతో బాధపడి మళ్ళీ ఆయన కూడా ఏం చేస్తాడు, వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి, ఇందులో నా దోషం ఏదీ లేదు, నువ్వు అన్నీ తెలిసిన సర్వజ్ఞుడివి కదా, నీకు నేను ఎలా చెప్పాలి, నువ్వు వచ్చే వరకు చాలా సమయం పడుతుందని నేను ఈ యజ్ఞాన్ని జరిపించి నేను అలసిపోయి నిద్రలో ఉన్నాను అంతే, దానికే నువ్వు ఈ రకంగా నన్ను శపించావు, సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు, నువ్వు ఇన్ని తపస్సులు చేసి కూడా నన్ను ఈ రకంగా నువ్వు శపిస్తున్నావు, ఎదురుదాడి చేస్తున్నట్టే కదా, క్రోధం ఇలా చేయడము, క్రోధంతో ఇలా శపించడము అది నీలాంటి బ్రాహ్మణోత్తముడికి తగునా, నీ వంటి జ్ఞానులకు అస్సలు అది పనికిరాదు అనేసి ఇలా చెప్తూ ఈయన కూడా ఏం చేస్తాడు, నన్ను శపించినందుకు నీకు కూడా నేను ప్రతిశాపం ఇవ్వాలి కదా, ఇంకా నేను కూడా ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే నువ్వు నన్ను తెలుసుకోలేకపోయావు, తెలుసుకోక నువ్వు నన్ను శపించావు కాబట్టి నేను కూడా నిన్ను శపించడంలో ఎలాంటి దోషము ఉండదు, కాబట్టి నేను కూడా నిన్ను శపిస్తున్నాను. నీ క్రోధ సంయుత శరీరము ఏ కోపంతోటైతే నువ్వు నన్ను శాపం పెట్టావో ఆ కోపంతో నీ శరీరము కూడా నువ్వు ఆ శరీరం రాలిపోయి అశరీరుడవయి నువ్వు అవుతావు అని నిమి మహారాజు కూడా వశిష్ఠ మహామునిని శపించాడు. ఈ రకంగా ఇద్దరు ఒకరికొకరు శపించుకోవడము జరుగుతుంది. దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం. సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం.
ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ పడే చాలా బాగుంది మేడం. రామా మేడం, చెప్పండి మ్యామ్. రాధా మేడం పిలుస్తున్నారు. ఎక్కడ? నేను ఇక్కడే ఉన్నాగా. కనిపించట్లే కదా? నేను ఇక్కడే ఉన్నాగా అంటున్నా. ఉన్నారు, కనిపించట్లేదు. నాది లేదు మ్యామ్, ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో ఆన్ చేస్తే మొత్తం అంటే కంప్లీట్ గా జీరోలో ఉందన్నమాట. నేను ఛార్జింగ్ పెట్టి దూరంగా ఉండి మాట్లాడుతున్నాను. ఓకే, అందుకే నేను చూసుకోలే అసలు. అదే అందుకే పాటలు పాడే ఆనందంలో ఉండి చూసుకోలేదన్నమాట. అబ్బో. పాట నిజంగా బాగా పాడారు ఈ రోజు, 2-3 పాటలు. ఇంతకు ముందు నేను చూసుకోలేదు, అట్లే పాడుతున్నాను. ఇప్పుడు మా పాప వచ్చి అమ్మ మొత్తం ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోద్దని చెప్పింది. అయ్య బాబోయ్ అని. అట్లా అవుతుంది చూడండి. అంటే ఒక్కొక్కసారి సంతోషంగా. అంతే. చెప్పండి మ్యామ్, పాడండి. అమ్మవారి పాటలు పాడాలి. పాడమ్మ రజా, మా పెద్ద కోడలు పాడుతుంది. తప్పకుండా. పాడిన కదా, ఏం పాడలేం. అమ్మవారి పాట పాడండి. అమ్మవారిది ఏం రాదు. అత్తమ్మని వాడ అమ్మవారిది అయితే పాడు, ఒక్క నిమిషం పాడతారు. వచ్చిండ్రు ఇంకా మేడం పాడతారు. ఒక్క నిమిషం మేడం. అలాగే 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 కానివ్వండి. అవును, ఈ రోజు నా కోడళ్ళు 3 వచ్చిండ్రు. సంతోషం. నమస్తే మేడం. నమస్తే అండి. పాడండి. భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు మ్యామ్. మీకు కూడా భోగి శుభాకాంక్షలు. చేసుకోండి మ్యామ్. కనిపించండి. సరే. వావ్, పాడండి. ఇంతకు ముందు ఎవరు? తను కో సిస్టరా? ఓకే. ఇద్దరు ఒకలాగే ఉన్నారు ఏంటండి బాబు? కో సిస్టర్ లాగా లేరు. ఒక్కలాగా ఎక్కడ ఉంటారమ్మా? చాలా చేంజ్ ఉన్నాం కానీ అంటే లేదు, ఇప్పుడు తనని చూసి మిమ్మల్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఇద్దరిని ఒకటిలాగా తెచ్చిన మేడం. శిల్ప ఇలా ఉండాలి అక్క చెల్లెళ్ళు అంటే. వెరీ గుడ్. పాడండి మ్యామ్. పాడుతుంది. తులసి దళాలతో తులతో జరగండి, కనిపించట్లే. మీరు సగం కనిపిస్తున్నారు. ఓకే మేడం. ఇప్పుడు కనిపిస్తున్నారు. చెప్పండి. దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. తులసి దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కాదురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. నా హృదయమే నీకు కోవెలగా చేసా, మీరాను నేను కానుగా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. తులసి దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. వెన్నా గడలతో నీకు ముద్ద తినిపించి యశోదను నేను కాదురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య, శరణాగతి నాకు లేదురా. సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను,
ప్రేమనే తెడ్డు వెయ్యరా కృష్ణయ్య, ఒట్టు చేర్చి మమ్ము బ్రోవరా. తులసీ దళాలతో చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, చాలా బాగా పాడారండి. తులసి దళాలతో కృష్ణ, వెరీ గుడ్, చాలా బాగా పాడారు. చాలా మంచి పాట, అమ్మవారి పాట. గుడ్. మీ పేరేంటి మేడం మరి? అరుణ మేడం, అరుణ. అరుణ. ఓ వెరీ గుడ్ అరుణ. థ్యాంక్ యూ మేడం. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మేడం. హ్యాపీ సంక్రాంతి మీకు, మీ అందరికీ. కుటుంబానికి కూడా, అందరికి. ఓకే, రాధా మ్యామ్. మేడం. బిజీనా? అవునండి. అవునా, ఓకే 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 సెషన్ ఎండ్ పండుగ. చేసుకుందామా? ఓకే పండుగ మ్యామ్. పండుగ స్పెషల్ రాధా మేడం గారిది. అదే అదే అదే. అదే. ఓకే ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కనిపించకపోతే రాధా. రేపు వస్తా. ఓకే శ్రీమాత్రే నమః. మంచిగా రెడీ అయ్యి ఆ. ఓకే.